దేవుని మాటలో వినటానికి మనం అందరం వచ్చాం, చాలా ధన్యులమే. దేవుని స్తోత్రం చెప్పండి. అయితే ఆ ధన్యకరమైన జీవితం అంచులంచులుగా ఎలాగ అభివృద్ధి చెందించుకోవాలో అది మనకు తెలియక మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందలేకపోతాం. మనమే కాదు, క్రైస్తవ ప్రపంచంలో క్రైస్తవులందరినీ చాలామందిని చూసిన తండోపతండాలుగా చర్చిలకు వెళ్ళిపోతూ ఉంటారు. వందల్లో, లక్షల్లో, వేలల్లో ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు వాక్యం వింటారు. మరి విన్న వాళ్ళందరూ బలపడిపోతున్నారా? దేవుని మాటలే కదా, దేవుని మాటలు వింటాకే వస్తున్నారు. విన్న వాళ్ళందరూ బలపడిపోతున్నారా? అసలు వినటమే ధన్యత అని బైబిల్ చెప్తుంది. వినటం వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తును గూర్చిన మాట వలన కలుగునని రోమాపత్రికలో పౌలు గారు అంటాడు. అయితే క్రైస్తవులు ఎక్కడ పొరపాట్లు చేస్తున్నారంటే దేవుని మాటలు వినటానికే బాగానే వస్తారు చర్చిలకి, మందిరాలకి. దేవుని వాక్యం కూడా ఎంతసేపు చెప్తే అంతసేపు ఓపికగా వింటారు. విన్న తర్వాత వాక్యాన్ని వారు గుండెల్లో దాచుకోలేకపోతున్నారు, అక్కడ ఫెయిల్ అయిపోతున్నారు. వాక్యం ఒక చెవితో విని ఒక చెవితో విడిచిపెడుతున్నారు. అసలు వాక్యం వినడానికి వచ్చారంటే మీరు చాలా ధన్యులు. మరి ఆ ధన్యతను మీరు అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటున్నారంటే వాక్యం వినువారుగా ఉంటున్నారు తప్ప ఆ వాక్యాన్ని గుండెల్లో భద్రపరుచుకుని ఆ వాక్యానుసారంగా నడవాలి, ఆ వాక్యానుసారంగా జీవించాలి, ఆ వాక్యానికి లోబడి ఉండాలి, ఆ వాక్యాన్ని యథార్థంగా ప్రేమించాలి, ఆ వాక్యం ఎప్పుడూ గుండెల్లో ఉండాలి. నా గుండెల్లో ఉన్నప్పుడు నేను వెళ్ళే ప్రతి చోట వెలుగుగా ఉంటుంది, చీకట్లో పడిపోను. ఆయన వాక్యం నా పాదములకు దీపంగా ఉంటుంది. దీపంగా ఉండాలంటే ఈ వాక్యాలు నా గుండెల్లో ఉండాలి, భద్రపరచుకోవాలని చాలామందికి ఉండదు. వాక్యం వింటారో విడిచిపెట్టేస్తారు. అందుకనే యాకోబు అంటాడు, మీరు వాక్యము వినివారుగా ఉండొద్దు, విని దాన్ని గ్రహించేవారుగా ఉండాలి. ఒక వ్యక్తి అద్దం దగ్గరికి వెళ్ళి తన ముఖాన్ని చూసుకుంటాడు, తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత తన ముఖం ఎలా ఉంటుంది ఏంటో మర్చిపోతాడంట. అలాగే మనం వాక్యాన్ని విని మర్చిపోయే వారిగా ఉండకూడదని యాకోబు అంటాడు. ఇవి మనుషుల మాటలు కాదు, ఇది దేవుని మాటలో జీవితాలను కట్టే మాటలు, జీవితాలని ప్రభావితం చేసే మాటలు, విడిపోయిన వారిని కలిపే మాటలు, పాపంలో లోకంలో విచ్చలవిడిగా వ్యసనాలకి బానిసలైపోవారిని పరిశుద్ధంగా మార్చే మాటలు, తాగుబోతులను మార్చే మాటలు, వ్యభిచారులను మార్చే మాటలు, మాంత్రికులను మార్చే మాటలు, కొన్ని వ్యసనాలకు అలవాటు పడిపోయిన వారిని మార్చే మాటలు, ఇంకా వ్యసనాల్లో ఉంటున్నారంటే ప్రజలు ఈ మాటలు వింటలేదు, ఈ మాటలు వినడానికి ఆసక్తి చూపించట్లేదు. ఒక సినిమా 3 గంటలు చూస్తున్నారు కానీ ఇంట్రెస్ట్గా వాక్యాన్ని అరగంట వినలేకపోతున్నారు క్రైస్తవులు. అవునగా చెప్పండి. వాక్యము అరగంట దాటిందా కిందకే పైకి చూస్తూ ఉంటారు. అవునగా చెప్పండి. ఎప్పుడు ముగిస్తాడో. అదే సీరియల్ అనుకో, సీరియల్ ఎంతసేపు అమ్మా? అరగంట. బాగా తెలుసు మీకు సీరియల్ టైం ఏంటో, ఏ సీరియల్ ఏ టైంకి వద్దో. నాకు ఇప్పుడు దాకా యథార్థంగా బలిపీఠం దగ్గర నుంచి చెప్తున్నాను, సోమవారం నుంచి మళ్ళీ సోమవారం దాకా అసలు ఏ సీరియల్లో నాకు ఒక్క సీరియల్ పేరు కూడా తెలియదు. తెలుసా మీకు? నమ్ముతారా? నాకు సీరియల్ పేరు ఎందుకంటే అసలు నేను సెల్ ఫోన్లో సీరియల్ చూడను, సినిమాలు చూడను. నా ప్రపంచమే వేరు. నా ప్రపంచం అంతా ఈయనే కదా, వేసే కదా, వేరే ప్రపంచం లేదు నాకు. అరగంట సీరియల్ ఎంత ఇంట్రెస్ట్గా చూస్తారో, పైగా ఆసక్తిగా చూస్తారు. ఒకవేళ ఆ వారం సీరియల్కి ఒకవేళ పక్కన వాళ్ళు ఎవరైనా రాలేదనుకో, తెల్లారి అలాగే ఏం చెప్తారు, అరగంట స్టోరీ మొదటి నుంచి లాస్ట్ దాకా పూస కూర్చున్నట్టు మధ్యలో ఎక్కడ బ్రేక్ ఇవ్వరు. ఏమే రాత్రి ఎపిసోడ్లో ఏం జరిగిందో చెప్పా, రాత్రి అక్కడికి వెళ్ళిన పని ఉందంటే నాకు కూర్చో, ఇలా జరిగింది, ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను, పూస కూర్చున్నట్టు చెప్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వాక్యం మర్చిపోయి రేపు పొద్దున వచ్చిన తర్వాత అమ్మ ఏ వాక్యం చెప్పానంటే ఉన్న పూసలు బీకేసుకుంటారు. అవునా కదా? గొడ్డలు చింపేసుకుంటూ ఉంటాం మనం. ఒక సినిమా అయితే 3 గంటలు ఇంట్రెస్ట్గా స్టోరీ చెప్పేస్తారు మొత్తం అంతా, ఒక సీరియల్ స్టోరీ మొత్తం చెప్పేస్తారు. మరి బైబిల్ వాక్యం అరగంట ఎవరైనా అడిగినప్పుడు, ఇగో పీటర్ గారు ఈ వాక్యం ఇక్కడి నుంచి మొదలెట్టాడు, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మొదలెట్టాడు, పలానా అధ్యాయంలోకి వెళ్ళాడు, పలానా రెఫరెన్స్ చెప్పాడు, ఇదంతా చెప్పాడని ఎందుకు పక్కలకు మనం చెప్పలేకపోతే ఎప్పుడైనా ఆలోచించారు మీరు? ఒక సీరియల్ అరగంట సీరియల్లో ఖచ్చితంగా చెప్పేస్తాం ఎక్కడ తప్పు లేకుండా.
మరి వాక్యం ఎందుకు చెప్పలేకపోతారు? ఎవరన్నా ఒక్క సమాధానం చెప్పండి నాకు. అంటే సీరియల్కే ఎడిట్ అయిపోయినంతగా వాక్యానికి మనం ఎడిట్ అవుతలేదు. సినిమాలకి ఎడిట్ అయిపోయినంతగా దేవుని వాక్యానికి మనం ఎడిట్ అవ్వట్లేదు. అంటే ఆ బీజం నీలో పడిపోయింది, లోక సంబంధమైన బీజం. అందుకని ఎక్కడ ఇప్పుడు ఏం జరిగింది అంతా చెప్పేద్దాం అంటాం. అదే దేవుడు అంటున్నాడు, ఈయన మాటలు విని అంటున్నాడు. దేవుని మాట ఎలాంటిది తెలుసండి? ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో ఉంటుంది. నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట బండను బద్దలు కొట్టు సుత్తి వంటిది కాదా అన్నాడు. మనకు చాలా అద్భుతమని పెంచింది. ఏంటని దాని గురించి నేను ధ్యానించినప్పుడు ఇంచుమించుగా 2 గంటల మెసేజ్ ఉంటుంది దాని గురించి చెప్పాలంటే. నేను మీకు అంత చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు. అగ్ని వంటి మాట మనలోకి వెళ్తే ఏమవుతుంది చెప్పండి? అగ్ని వంటి మాట మన హృదయంలోకి వెళ్తే ఏమవుద్ది? హృదయంలో ఉన్న చెత్తంతా అనాలి. హృదయంలో ఏముంటాయో మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఉన్నాయి. ఇర్మియా గ్రంథంలో హృదయం అన్నిటికంటే మోసకరమైనది, బహు ఘోరమైన వ్యాధి కలదంది. హృదయం గురించి కీర్తనలో సామెతలు ఎన్నో పుంకాలుగా ఉన్నాయి. హృదయం అలాంటిదో. ఈ అగ్ని వంటి మాట, నా మాట అగ్ని వంటిది కాదు అన్నాడు దేవుడు. ఈ అగ్ని వంటి మాటను మనం లోపల తీసుకోలేకపోతున్నాం. అందుకనే మనలో ఉన్న చెత్తంతా కాలిపోతలేదు, ఇంకా స్టోరేజ్ ఎక్కువ అవుతుంది. కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా ఆలోచించండి. మన హృదయంలో ఏముంటుంది చెప్పండి? హృదయంలో అంతా చెత్త. ఈ చెత్త అనేది కాలిపోవాలంటే మనలోకి ఏం వెళ్ళాలి? అగ్ని వంటి దేవుని మాట మనలోకి వెళ్ళాలి. నా హృదయంలో చాలా చెత్త ఉంది, పెరిగిపోయి ఉంది. ఈ అగ్ని వంటి మాట నాలోకి వెళ్ళినప్పుడు చెత్త అంతా కాలిపోయింది, లేదింకా. అందుకనే మనుషుల హృదయాల్లో ఉన్న పాపం పోవాలంటే, మనుషుల హృదయాల్లో గూడు కట్టుకుపోతున్న పాపం, వ్యసనాలు, లోక సంబంధమైన అలవాట్లు, ఈ టీవీకి సీరియల్స్కి ఎడిట్ అయిపోయినాయి ఉన్నాయి చూసారా, అవన్నీ కాలిపోవాలంటే, అవన్నీ మట్టుమాయమైపోవాలంటే అగ్ని వంటి మాట ముందు నీలో ఉండాలి. అప్పుడే ఈ అగ్ని వంటి మాట నీలో ఉన్నప్పుడు నువ్వు సమాజానికి ఎలా కనపడతావు తెలుసా? భగభగా మండుతూ ఉంటావు, ప్రకాశిస్తూ ఉంటావు. ఎందుకంటే నీలో అగ్ని వంటి మాటలు ఉన్నాయి. నీలో అగ్ని వంటి మాటలు లేకపోతే సల్లారిపోయిన జీవితంతో కనపడతావు. దేవుడికి, ప్రజలకు కూడా దేవునికి అవమానం తెప్పించే బిడ్డలుగానే కనపడతావు. అందుకనే నా మాట అగ్ని వంటిది కాదన్నాడు. ఈ అగ్ని వంటి మాటలో మన హృదయంలో మనం భద్రపరుచుకోవాలి. అందుకనే మీ ఆత్మను ఆర్పకండి అంటాడు పౌలు గారు. మీ ఆత్మను ఆర్పకండి అంటే ఏంటి? మీ ఆత్మనే మండించుకొని మండుతూ ఉండాలి. అది బగబగ మండుతూ ఉండాలి, ఆత్మను ఆర్పకూడదు అంటాడు. మనలో ఉన్న ఆత్మ మండాలంటే ఏం చేయాలి? మనలోకి ఏం రావాలి? అగ్ని వంటి మాటలు రావాలి. నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట బండను బద్దలు కొట్టు సుత్తి వంటిది కాదన్నాడు. ఆ మాట కూడా చాలా అద్భుతం అనిపించింది నాకు. దేవుని మాటలు ఎంత అద్భుతం అండి. నా మాట బండను బద్దలు కొట్టు సుత్తి అంటే, బండను బద్దలు కొట్టాలంటే సుత్తి ఉపయోగించేవారు వరకు పూర్వకాలం. ఇప్పుడంటే టెక్నాలజీ వచ్చింది కాబట్టి బాంబులతో వాటిని పగల కొడతారు అనుకోండి. అయితే బండను బద్దలు కొట్టడానికి సుత్తును ఉపయోగించేవారు, మలాట అంటారు దాన్ని. నా మాట బండను బద్దలు కొట్టు సుత్తి వంటిది కాదన్నాడు. దాని గురించి కొన్ని మాటలు చెప్తాను. ఈ బండను బద్దలు కొట్టి సుత్తి వంటిది అయిన మాట, బండను బద్దలు కొట్టు సుత్తి వంటిది మాట, దేవుని మాట. అంటే బండబారిపోయిన మన హృదయాలు, బండబారిపోయిన మన హృదయాలు, రాతి గుండె లాంటి మన హృదయాల్ని ఈ వాక్యం వెళ్ళి ఈ రాతి గుండె లాంటి హృదయాన్ని ఏం చేస్తుందంటే బద్దలు కొడద్దు. ఎందుకంటే వాక్యము సుత్తి లాంటిది. ఇంకో మాట అంటాడు బైబిల్లో, వాక్యము అగ్ని వంటిది, ఆయన మాట సుత్తి వంటిది, ఆయన మాట సాకలివాని సొబ్బు వంటిది అన్నాడు. తెలుసండి మీకు? సాకలివాని సొబ్బు ఏం చేస్తుందా చెప్పండి? బట్టలన్నిటిని మీకు తెలుసు, బాగా తెలుసు. బట్టలన్నిటిని క్లియర్ చేసేద్దు. సొబ్బు లేకుండా మీరు ఎప్పుడైనా బట్టలు ఎదుగుతారా? సొబ్బు కావాలి. సొబ్బు మురుకుని వదలగొట్టే లక్షణం దానికి ఉంది. అందుకనే వాక్యం కూడా సొబ్బు లాంటిది, దేవుని మాట కూడా సొబ్బు లాంటిది అన్నాడు. సాకలివాని సొబ్బు లాంటిది అన్నాడు. ఈ బండలాంటి హృదయాల్ని భద్ర కొట్టాలంటే,
ఈ వాక్యం మనలోకి వెళ్ళాలి, దేవుని మాటలు మనలోకి వెళ్ళాలి. చాలామంది హృదయాలు బండ తెరిపోయి ఉంటాయి, నాటు తెరిపోయి ఉంటాయి, రాటు తెరిపోయి ఉంటాయి. ఎన్ని వాక్యాలు విన్నా వారి హృదయం కరగదండి బాబు. ఎన్ని మాటలు విన్నా వారి హృదయం చలించదండి. ఎందుకంటే బండబారిపోయింది హృదయం. ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని ప్రార్థనలు చేసినా, దేవుని ఎంతగా స్తుతించినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని పాటలు పాడినా హృదయం మాత్రం సరిగా ఉండదు. హృదయం మాత్రం సరిగా ఉండదు. ఎందుకంటే వాక్యము మన హృదయంలోకి వెళ్ళినప్పుడు మన బండలాంటి హృదయాన్ని బద్దలు కొట్టేస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ బండలాంటి బద్దలు. అందుకనే మాంసపు గుండెను తొలగించుకుని, మీరు రాతి గుండెను తొలగించుకుని మాంసపు హృదయాన్ని కలిగి ఉండమని బైబిల్ చెప్తుంది. ఈ రాతి గుండెను తొలగించుకోవాలంటే నీ వల్ల అవుద్దా? నీ శక్తి, నీ సామర్థ్యం పనిచేద్దా? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, బహు ఘోరమైన వ్యాధి గలది. దానిని గ్రహించేవాడు ప్రపంచంలో ఎవడో లేడండి బాబు. అలాంటి భయంకరమైన హృదయాన్ని, అలాంటి రాతి హృదయాన్ని, కఠినమైన హృదయాన్ని బద్దలు కొట్టేది దేవుని వాక్యం. అలాంటి రాతి గుండెని తొలగించి మాంసపు హృదయాన్ని కలిగించేది దేవుని మాటలు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకనే కొంతమంది ఎంత వాక్యమైనా మారరాళ్ళం. ఎందుకంటే వారి గుండె రాటు తీరిపోయింది, బండబారిపోయింది. రాతి గుండెతో ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. రాతి గుండెతో ఉంటారు, వాక్యాలు చదువుతూ ఉంటారు. రాతి గుండెతో ఉంటారు, ప్రార్థనలు చేస్తూ ఉంటారు. నీకు మాంసపు హృదయం కావాలి. రాతి గుండెతో మనం ప్రార్థన చేస్తే పరలోకం వెళ్ళం. రాతి గుండెను తొలగించుకోవాలి, మాంసపు హృదయాన్ని కలిగి జీవించాలి. ఈయన మాటలు అన్నాడు దేవుడు. దేవుని మాటలు ఎంత ప్రభావితం చేస్తాయో తెలుసండి మీకు? దేవుని మాటలు ఎంత శక్తి ఉందో తెలుసా? ఇలాంటి అగ్ని వంటి మాటలు, ఇలాంటి బండలాంటి హృదయాన్ని బద్దలు కొట్టే మాటలు, ఈ మన లోపల ఉన్న మురికిని, దరిద్రాన్ని శుభ్రంగా క్లీన్ చేసే మాటలు మన హృదయంలో మనం ఎలా స్టోర్ చేసుకుంటే మనలో పనిచేస్తే తెలుసండి. అయ్యి సామెతల గ్రంథం 7వ అధ్యాయంలో చూడండి. సొలొమోను గారు ఎంత అద్భుతమైన మాటలు చెప్పాడో. ఎంత మురిసిపోతూ ఉంటాను ఆ మాటలు చదువుకున్నప్పుడల్లా. సామెతల గ్రంథం 7వ అధ్యాయం ప్రారంభం నుంచి ఈ మాటలు మనలో ఎలా జాగ్రత్త పరుచుకోవాలి. ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టేస్తాం కాదు. ఎంతసేపు రాతి గుండెలాగా జీవించడం కాదు. చూడండి, సొలొమోను అద్భుతమైన మాటలు చెప్తున్నాడు. నా కుమారుడా, చూసారా దేవుని మాటలు, నా మాటలను మనసులో ఉంచుకో, నా ఆజ్ఞలను నీ వద్ద దాచిపెట్టుగా. ఈ బాబు ఎంత గొప్ప మాటలండి, ఆలోచించండి, చదువురుగా రావండి. నా కుమారుడా, నా మాటలు ఎక్కడ ఉంచుకోవాలండి? మనసులో ఉంచుకోవాలంట. మనసులో ఏముంటుంది మనకు చెప్పండి? చాలామందికి మనసులో ఏముంటుంది చెప్పండి? లోక సంబంధమైన సినిమాలు చూసి మనుషులు ఎలా పాడైపోతారు. అందుకని సినిమాలు, సీరియల్ చూడొద్దు అన్నాను. ఒకడు అంటాడు, నా మనసంతా తెలియనట్టు యాక్ట్ చేయకుండా చెప్పండి, నా మనసంతా నువ్వే, మనసంతా నువ్వే అంటే వీడికి అది లాస్ట్కి వీడి మనసునే పాడు చేసేసి భ్రష్టత్వంలో తీసుకెళ్ళి ఆఖరికి గోదావరిలో దిగి సత్యలో చేద్దే వీడిని. అలా చాలామంది లవ్ ఫెయిల్యూర్ చచ్చిపోతారు. అన్ని మధ్యలో గోదావరిలో ఒకడు దూకేశాడు. నేను రాజమండ్రి నుంచి వస్తుంటే నా కళ్ళ ముందే మోటార్ సైకిల్ అక్కడ ఎట్టి దూకేశాడు. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఏమంటే కొంతమంది లవ్ ఫెయిల్యూర్ అన్నారు, కొంతమంది అది అన్నారు, కొంతమంది ఇది అన్నారు, ఏదో సంథింగ్. ఈడు మనసులో దేవుడు ఉంటే ఆత్మహత్యకి వెళ్తాడు. ఈడు మనసులో దేవుని వాక్యం ఉంటే గోదావరిలో దూకుదామని వెళ్తాడా? ఆలోచించండి. వీడి మనసులో ఎవరున్నారో లోకం ఉంది. వీడి మనసులో లోకాసులు ఉన్నాయి, వీడి మనసులో శరీరాశులు ఉన్నాయి. కాబట్టి ఆ లోకం ఏం చేసిందంటే ఇన్ని చంపేసింది. లోకం మనలో పెట్టుకుంటే బాగా వినండి, లోకం మనలో ఉంటే ఏదో రోజున, పోనీ ఈరోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఏదో రోజున ఖచ్చితంగా చంపేస్తుంది. నేను బాగా మీరు ఆలోచించాలి. లోకం మనలో ఉంటే ఆ లోకం మనల్ని ఏదో రోజుని, నేను ప్రతిరోజు బాగానే ఉన్నానండి, ఇది నాకు దగ్గరగా ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు దాకా బాగానే ఉన్నానండి, నేను బ్రతికే ఉన్నానండి అని ఇటు పరిస్థితులు అనుకో. అవివేకం, అజ్ఞానం. అది లోకం నీలో ఉన్నప్పుడు
ఆ లోకం నేను ఏదో రోజు చంపేది గ్యారంటీగా. కానీ వాక్యం నీలో ఉందనుకో, ప్రతిరోజు నేను బ్రతికిస్తుంది వాక్యం. నువ్వు చచ్చిపోదామని వెళ్దామని సరే, ఈ వాక్యం నీలో ఉన్న వాక్యం నేను బ్రతికించేస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు చచ్చిపోతావు, ఈ బాధలు పడలేకపోతున్నావు, కష్టాలు పడలేకపోతున్నావు, శ్రమలు పడలేకపోతున్నాను, ఈ ఇంట్లో శోధనలు సమస్యలు ఇవన్నీ నేను చచ్చిపోదాం అని నువ్వు చచ్చిపోతాకు పూనుకున్నప్పుడు, ఒకవేళ సాతాను నిన్ను ప్రేరేపించినప్పుడు, ఇదిగో నీలో ఉందో చూసావా, నీ మనసులో వాక్యం అది నిన్ను కాపాడద్ది. ఈ విషయం లోకంలో ఎంతమంది తెలుసు? ఆలోచించండి. నా కుమారుడా, చదవండి, నా కుమారుడా నా మాటలను మనసున ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ వద్ద దాచిపెట్టుకోము. మనం ఏం దాచుకుంటాం? మన పర్సులో డబ్బులు దాచుకోవడం తెలుసు, బీరువాలో బంగారం కాదు చీరలని చెప్పండి, బంగారం దాచుకోవడం తెలుసు, బీరువాలో చీరలు కూడా భద్రంగా దాచుకోవడం తెలుసు. ఆ చీరలు ఈరు అలా దాస్తూ ఉంటారు, పేరుస్తూ ఉంటారు, మాసిపోయిన నైట్ తిరుగుతూ ఉంటారు. అవునాగా చెప్పండి. కొనుక్కోవడం ఎందుకమ్మా, బీరువాలో దాచుకోవడం ఎందుకు? భర్త కష్టపడి కాయ కష్టం చేసి ఆడు చెమట ఊడ్చి ఆ డబ్బు అంతా నీ చీరలు తగలేస్తుంటే నువ్వు చీరలు బీరువాలో పేరుతున్నావు, ఏటో పిరమిడ్లు కట్టినట్టు కడుతున్నావు వాటిని. మనం దాచుకోవలసిన బంగారం, డబ్బు, చీరలు రెండో విషయం, అది దాచుకోవద్దని అన్నాం. నేను పర్సులో డబ్బులు దాచుకుంటూ ఉంటాను, సెకండరీ, అది రెండో విషయం. అసలు ముందు మనం దాచుకోవాల్సింది ఏంటి చెప్పండి? నా ఆజ్ఞలు నీ వద్ద దాచుకో. మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ ఎన్ని ఆజ్ఞలు దాచుకోవడం తెలుసా నా గుండెల్లో. నేను బైబిల్లో ఉన్న ఆజ్ఞలన్నీ నా గుండెల్లో దాచుకున్నాను నేను. అందుకని ఆ ఆజ్ఞలు నన్ను హెచ్చరిస్తూ ఉంటాయి. నువ్వు అలా వెళ్ళకో, నువ్వు ఇలా వెళ్ళకో, నువ్వు అది చూడకో, నువ్వు ఇది చూడకో, నువ్వు ఇలా ప్రవర్తించుకో, నువ్వు అలా ప్రవర్తించుకో, జాగ్రత్త అని నన్ను సరిచేస్తూ హెచ్చరిస్తూ ఉంటాయి. ఎందుకంటే నా మనసులో ఆ ఆజ్ఞలు ఉన్నాయి కాబట్టి, నేను వాటిని దాచుకున్నాను కాబట్టి, నేను దాచుకున్న ఆజ్ఞలు నన్ను భద్రపరుస్తూ ఉంటాయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ విషయం అంతమంది తెలుసు. నా గుండెల్లో నేను దాచుకున్న దేవుని మాటలో నాకు మంచి ప్రొటెక్షన్ ఇస్తాయి, నన్ను భద్రపరుస్తూ ఉంటాయి, నన్ను సరి అయిన మార్గంలో నడిపిస్తూ ఉంటాయి, నన్ను యథార్థమైన మార్గంలో నడిపిస్తూ ఉంటాయి. పాపం అనే మార్గంలో నడవకుండా ఈ ఆజ్ఞలు, ఈ మాటలు నాతో దివారాత్రులు మాట్లాడుతూనే ఉంటాయి. దేవుని స్తోత్రం. అలాంటి అనుభవంలోకి రావాలి. అందుకనే నా కుమారుడు నా మాటలు నీ మనసులో ఉంచుకో, నీ వద్ద నా ఆజ్ఞలు దాచిపెట్టుకో, తర్వాత నా ఆజ్ఞలను నీ మనసున ఉంచుకొని నీ కనుపాప వలె నా ఉపదేశములు కాపాడిన యెడల నీవు బ్రతుకుదువు. అక్కడ ఒక మాట చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. నా ఉపదేశమును చెప్పండి, నా ఉపదేశమును నీ కనుపాప వలె. ఆ మాట చెప్తలేదు మీరు. నా ఉపదేశమును నీ కనుపాప వలె నువ్వు కాపాడుకుంటే, ఇప్పుడు కనుపాపను మనం కాపాడుకుంటాం లేదా? మనం బయటికి వెళ్ళినప్పుడు, ఏదన్నా దుమ్ము వచ్చినప్పుడు, వాహనాలు వెళ్ళినప్పుడు కన్నులు ఎలా మూసుకుంటామా? మూసుకోమా? చెప్పండి. ఎందుకు? కళ్ళల్లోకి దుమ్ము వెళ్ళిపోద్ది, అరుక్కొనుకోవాలి, హాస్పిటల్కి వెళ్ళాలి, కళ్ళ జబ్బు వస్తుంది, తర్వాత ఇబ్బంది పడతామని ఇలా కళ్ళు దాచుకుంటూ ఉంటాం. ఈ కళ్ళు ఏదో రోజు ఎక్కడ కలిసిపోవాలి? మట్టిలో కలిసిపోవాలి. మట్టిలో కలిసిపోయే కళ్ళుని మనం భద్రంగా కాపాడుకుంటాం. మట్టిలో కలవని ఆత్మ మనలో ఉంది, చాలా శక్తివంతమైంది అది. ఆ ఆత్మను మనం ఎందుకు కాపాడుకోవట్లేదు? మట్టిలో కలిసిపోయే కళ్ళు, మట్టిలో కలిసిపోయే శరీరం, మట్టిలో కలిసిపోయే కాళ్ళు, చేతులు, వీటిని మనం కాపాడుకుంటూ ఉంటాం. కానీ మట్టిలో కలవందే చాలా శక్తివంతమైంది, కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలు జీవించే ఆత్మనే మనం ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం? నీ కనుపాప నువ్వు ఎలా కాపాడుకుంటున్నావు? నీ శరీరాన్ని నువ్వు ఎలా కాపాడుకుంటున్నావు? నీ అనువనం నువ్వు అన్నింటిని ఎలా కాపాడుకుంటున్నావు? తలపోటు వస్తే బెళ్ళేసుకుంటావు, కడుపు నొప్పి వస్తే హాస్పిటల్కి వెళ్తావు, ఏదైనా కంప్లైంట్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తావు. ఇంత బాగా నీ శరీరాన్ని కాపాడుకుంటున్నావు, మంచిదే, కాపాడుకోవద్దని చెప్పను. ఇంత బాగా నీ శరీరాన్ని కాపాడుకుంటున్నావు, మట్టిలోకి వెళ్ళిపోయే శరీరానికి ఇన్ని భద్రతలు తీసుకుంటే, అశాశ్వతమైన శరీరానికి ఇన్ని భద్రతలు తీసుకుంటే నువ్వు
శరీరము కేవలం నిష్ప్రయోజనము, ఆత్మే జీవింప చేయుచున్నదని దేవుడు చెప్పినా, ఆ మాటలు విన్నా, ఇంత ప్రొటెక్షన్, ఇంత రక్షణ నీ శరీరం కొరకు నువ్వు ఆలోచిస్తుంటే మరి ఆత్మ గురించి ఎందుకు ఆలోచించవు? నీ కనుపాపని, నీ శరీరాన్ని కాపాడుకున్నట్లుగా నీ ఆత్మ నువ్వు ఎందుకు కాపాడుకో? ఆలోచించు సారి. అందుకనే నీ కనుపాప వల్ల నా ఉపదేశంలో కాపాడితే నీవు చెప్పండి బ్రతుకుతావు. ఇప్పుడు ఎంతమంది మనలో బ్రతికామో, మనలో చచ్చిపోమో జ్ఞాపకం చేసుకున్నాం ఒకసారి. దేవుని ఉపదేశాన్ని మన గుండెల్లో దాచుకోవాలంట, మన మనసులో ఉంచుకోవాలంట. మనం ఎలా కాపాడుకుంటున్నాం? శరీరాన్ని, కన్నుల్ని, అన్నిటిని, కనుపాపల్ని. దేవుని వాక్యాన్ని నువ్వు కాపాడుకుంటే అలాగా నువ్వు బ్రతుకుతావు అన్నాడు. ఇప్పుడు మనం అలా కాపాడుకుంటలేదు అనుకో, దేవుని దృష్టిలో మనం బతికిన వాళ్ళమా చచ్చిన వాళ్ళమా? ఎంతమంది చచ్చిన క్రైస్తవులు లోకంలో కనపడతారు తెలుసు నాకు. పేరుకి క్రైస్తవులే. ఏ క్రైస్తవులలో? అందుకనే పైకి భక్తి గలవారిగా ఉంటూ దాని శక్తిని ఆశ్రయించిన వారు అన్నాడు. భక్తి గల క్రైస్తవులుగా ఉంటారు కానీ చచ్చిపోయి ఉంటారు దేవుని దృష్టిలో ఎంతోమంది. అందుకనే మనం అలా కాపాడుకుంటున్నామో ఈ వాక్యాలు మనం గుండెలో భద్రపరుచుకోవాలి. ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు ఈ మాటలు విని ఏం చేయాలి? తర్వాత ఈ మాటలు విని యేసుక్రీస్తు చెప్పిన విధంగా నడుచుకోవాలంట. దేవుని స్తోత్రం చెప్పండి. మనం ఏం చేస్తామంటే వింటాం, విడిచిపెట్టేస్తాం. వింటాం, విడిచిపెట్టేస్తాం. నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు. ఎంతమందికి ఆ బుద్ధి ఉంది మనలో? ఆలోచించండి. రోమపత్రిక 2వ అధ్యాయంలో పౌలు అంటాడు, ధర్మశాస్త్రము వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు, కానీ ధర్మశాస్త్రము విని దాని ప్రకారం నడుచువారే నీతిమంతులు అన్నాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం విని దాని ప్రకారం నడుచుకుంటే నువ్వు నీతిమంతుడివే. ధర్మశాస్త్రాన్ని విని విడిచిపెడితే నీలో నీతి లేదని అర్థం. ఆలోచించండి ఒకసారి. ఈయన మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. ఆ బండ ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అనే బండ మీద నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటే సునామీలు వచ్చినా, కష్టాలు వచ్చినా, రోగాలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా, ప్రళయాలు నీ మీదకి వచ్చినా నిన్న ఏం ఢీకొనలేవు. దేవుని స్తోత్రం చెప్పండి. నీ అద్దకు వస్తాయి. నీకు ఒక బార్డర్ ఉంచుతాడు దేవుడు, ఒక సరిహద్దు ఉంచుతాడు. ఆ సరిహద్దును దాటి రాలేవయ్యి. నువ్వేమో నా మీదకి వచ్చేస్తున్నాయి, నా మీద సునామీ వచ్చేస్తుంది. అక్కడ అదే అన్నాడు, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ ఆ ఇల్లు పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరినట్టు ఏంటి? కష్టాలు, సమస్యలు, శోధనలు, నష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, నిందలు అనేకమైన నీ మీదకు వస్తాయి. ఉపద్రవాలు, సునామీలు వస్తాయి, కానీ అవి నిన్ను కదిలించలేవు. అందుకనే యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటాడు. కదలవు, నువ్వు కదిలించబడవు. నువ్వు ప్రతిదానికి కదిలించబడుతున్నావంటే నీ ఇల్లు ఎక్కడ కట్టావో తెలుసా? ఇసుక మీద కట్టుకుంటున్నావు అంతే. నువ్వు ప్రతిదానికి భయపడుతున్నావంటే, నువ్వు ప్రతిదానికి జడిసిపోతున్నావంటే, నువ్వు ప్రతిదానికి అవిశ్వాసంగా ఉంటున్నావంటే ఇది జరుగుతుందా జరగదా? అలా ఉంటున్నావంటే నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు ఇసుక మీద కట్టేసావు. బండ మీద కట్టింది ఇల్లే, ఇసుక మీద కట్టింది ఇల్లే. దానికి తలుపులు ఉన్నాయి, దానికి ద్వారబంధాలు ఉన్నాయి, దీనికి ఉన్నాయి. రెండు సేమ్ ఒకలా కనపడుతున్నాయి. కానీ ఒకనొక దినాన ఏది ఒరిజినలో ఏది డూప్లికేటో తెలిసిపోద్ది. ఒకనొక దినం ఉంది. ఆ దినాన్ని కూడా మనలో ఎంతమంది నిజ క్రైస్తవులో ఎంతమంది డూపో తెలిసిపోద్ది. ఒక దినం ఉంది. అందుకనే క్రీస్తు అనే బండ మీద నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటే అసలు ఏది నేను ఢీకొనలేదు. రోమపత్రికలో పౌలేదే అంటాడు 8వ అధ్యాయంలో, శ్రమ అయినను, బాధ అయినను, కరువు అయినను, ఖడ్గమైనను, వస్త్రహీనత అయినను క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇవన్నీ నా జీవితంలో అనుభవించాను. శ్రమలు, కరువులు, కష్టాలు, బాధలు అన్నీ చెప్పినవన్నీ నా జీవితంలో జరిగినాయి. కానీ అవి నన్నేమి చేయలేకపోని. కారణం నా ఆత్మీయ జీవితాన్ని బండ మీద కట్టుకున్నాను. శ్రమ అయినను, బాధ అయినను, కరువు అయినను, ఖడ్గమైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వేరుపరచు. ఎవడో వేరుపరచలేడు. ఆ మాట ఎందుకన్నాడంటే నువ్వు క్రీస్తు అనే బండ మీద నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నావు. శ్రమలు వచ్చినా, కరువు వచ్చినా, ఖడ్గం వచ్చినా, ఉపద్రవం వచ్చినా, ఏమొచ్చినా నువ్వు వాటికి జడవో, అవి నిన్ను ఢీకొనలేవు. నీ దగ్గరకు వచ్చి ఓడిపోతాయి.
దేవుని స్తోత్రం చెప్పండి. కొంతమంది శ్రమలకు చచ్చిపోతారు, అంటే శ్రమల్లో కూడా వారు గలలో పోతారు. కొంతమంది నిందలకు చచ్చిపోతూ ఉంటారు, కొంతమంది ఎదుటి వ్యక్తుల మాటలు చచ్చిపోతూ ఉంటారు, కొంతమంది ఏదో సునామీకి ఏదో ఉపద్రవానికి చచ్చిపోతూ ఉంటారు. ఎందుకు అలా జరుగుతుందంటే తర్వాత యేసుక్రీస్తు వారు ఏమన్నాడో, కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిహీను పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి వీసిన ఇంటి మీద కొట్టెను, దాని పునాది ఇసుక మీద వేయబడిన కాబట్టి అది పడిపోయింది అన్నాడు. ఇలాగే శ్రమలకు చాలామంది చచ్చిపోతారు. క్రైస్తవులు చచ్చిపోతలేదంటే యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళు కూడా చాలామంది చచ్చిపోతారు. కష్టాలకి, బాధలకు, సమస్యలకు చచ్చిపోతారు. కారణం ఏంటంటే వారు యేసుని నమ్ముతున్నారు, కానీ యేసు అనే బండ మీద పునాది వేసుకోలేదు, ఇసుక మీద కట్టేసుకున్నారు వారి ఆత్మీయ జీవితాన్ని. అందుకనే వాటిలో అవి వచ్చిన తర్వాత వాటిని ఢీకోవలేకపోతున్నారు. కాబట్టి వాటిని ఢీకోవాలంటే ముందు మనం క్రీస్తు అనే బండ మీద మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. ఆయన ఆజ్ఞలను మనం దాచుకోవాలి. మన కనుపాప వలె దేవుని యొక్క ఉపదేశాలను మనం కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే అర్థం ఏంటి? మన హృదయంలో ఉన్న వాక్యాన్ని ఎప్పటికప్పుడు ప్రతిరోజు కాపాడుకుంటూ ఉండాలి. ఇది మీకు తెలుసో తెలీదో? ఎందుకు కాపాడుకోవాలని మీరు అంటారు. హృదయంలో ఉన్న వాక్యం ఎవరు ఎత్తుకుపోతారని ఉందే తెలుసు కదా మీకు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉంటుంది విత్తనాల ఉపమానం. హృదయంలో ఉన్న వాక్యాన్ని ఎవరు ఎత్తుకుపోతారు ఉందే. అందుకనే దేవుడు ఆ మాట చెప్పాడు సామెతల గ్రంథంలో, నా ఉపదేశములు నీ కనుపాపవలే ఎప్పటికప్పుడు నువ్వు కాపాడుకుంటే బ్రతుకుతావు అన్నాడు. ఎందుకు కాపాడుకోవాలంటే మన హృదయంలో విత్తబడిన వాక్యం అపవాది వచ్చి తీసుకుపోతాడు. అపవాదు తీసుకుపోతే మన హృదయం అంతా ఏమైపోద్ది? ఖాళీ అయిపోద్ది. ఖాళీ అయిపోతే అప్పుడు హృదయంలోకి ఏమొస్తాయి? దయ్యాలు, లోకంలో ఉన్న చెత్త చెదారం భలే ఉంది చూడని వస్తూ ఉంటాయి. బైబిల్లో ఉంది కదా వాక్యం, ఒక వ్యక్తిని ఒక అపవిత్రాత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మరలా నేను విడిచిపెట్టిన వ్యక్తి ఎలా ఉన్నాడో ఏంటో, అతని హృదయం ఎలా ఉంది ఏంటో ఒకసారి సరదాగా పరిశీలిద్దామని సరదాగా వచ్చిందంట దయ్యం. ఎలా వచ్చింది? మన దగ్గరికి సరదాగానే వస్తుంది, సిల్లిగా అది. మనం అంత లోకి ఇచ్చేసింది దానికి. ఒకసారి పేట దగ్గరికి సరదాగా వెళ్దాం, వాళ్ళలోంచి వచ్చేసారు కదా ఒకసారి ఎలాగో చూద్దాం, లేదా ఒకసారి పలానా ఆవిడ దగ్గరికి వెళ్దాం అని సరదాగా వచ్చింది అనుకోండి. మన హృదయం ఖాళీగా ఉండటం చూసి, దేవుని వాక్యం లేకపోతాం చూసి, దేవుని మాటలు లేకపోతాం చూసి, దేవుని ఉపదేశం లేకపోతాం చూసి ఏం చేస్తుంది తెలుసా? ఏం చేస్తుంది? అది వెళ్ళిపోయి ఒరే వచ్చండి 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 వచ్చండి, హృదయం చాలా ఖాళీగా ఉంది, ఎంతమంది అయినా పట్టేస్తారు అని దానికంటే చెడ్డవైన మరి 7 దయ్యాలను తీసుకొచ్చిందంట. ఆ వ్యక్తి మొదటి స్థితి కడపటికి స్థితి కంటే మరీ దారుణంగా ఉందంటాడు. మొదటి స్థితే బాగుంది, ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి మరి అధ్వానం అయిపోయింది, ఇంకా భ్రష్టురాలు అయిపోయాడు అని దాని అర్థం. అర్థమైంది ఇప్పుడు మీకు? గుండెల్లో ఉన్న వాక్యాన్ని దాచుకోకపోతే మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోనా. ఇప్పుడు మనం అందరం రక్షించబడ్డం లేదా? చీకటిలోంచి వెలుగులోకి వచ్చాం, సాతాను కబంధాస్తాల నుంచి యేసు దగ్గరికి వచ్చాం. వచ్చిన తర్వాత ఏమవ్వాలి? మన హృదయం వాక్యంతో నింపబడాలి, మాటలతో నింపబడాలి, దేవుని ఉపదేశాలతో నింపబడాలి. నింపబడకుండా మన హృదయంలో మరలా మనం లోకానుసారం తిని లోకంలోకి వెళ్ళిపోయామనుకోండి, మనల్ని విడిచిపెట్టిన దయ్యం, మనల్ని పాపంలో పడవేసి విడిచిపెట్టి వెళ్ళిపోయింది కదా దయ్యం. యేసుక్రీస్తు ఏదో మనల్ని రక్షించాడు కదా, అది ప్రతి ఒక్కరి హృదయాన్ని పరిశీలన చేస్తుందంట. ఈమె హృదయంలో వాక్యం ఉందా, వాక్యానుసారంగా నడుచుకుంటుందా అని పరిశీలన చేసినప్పుడు మనలో అగ్ని వంటి మాటలు ఉన్నప్పుడు అది పారిపోద్ది. లేదనుకోండి దానికంటే అది చెడ్డదైమే, దానికంటే మరీ చెడ్డవైన అని బైబిల్లో ఉంది. దానికంటే మరీ చెడ్డవైన 7 దయ్యాలను తీసుకొస్తుంది. ఇంకా ఆడు మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరీ అధ్వానం అని చెప్పాడు. ఈరోజు చూడండి, ఈరోజు ఈ మాట చెప్పి ముగించేస్తాను వాక్యాన్ని. ఈరోజు చూడండి చాలామంది దయ్యం వాళ్ళలోంచి వెళ్ళిపోయిన తర్వాత ఏదో దయ్యం, ఏ బలహీన పరిస్థితి దయ్యం వెళ్ళిపోయింది, యేసుక్రీస్తు దయ వల్ల రక్షించడం మనల్ని ఆయన రక్తం చిందించి వెళ్ళిపోయిన తర్వాత అపవాది మన దగ్గరికి వస్తాడని ప్రతిరోజు మనం చదువుకుంటున్నామా? మన దగ్గరికి రావడం కాదు, వాళ్ళు ఎక్కడ ఉన్నాడో మన దగ్గరే ఉన్నాడని చదువుకున్నాం యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో. అలాగే ప్రకటన గ్రంథం 12:12లో కూడా ఉంటుంది అన్నమాట. వాడు మన దగ్గరే ఉన్నాడు. కాబట్టి అపవాది మనం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మరలా ఎప్పుడు ఈ బిడ్డ హృదయంలోకి వెళ్ళిపోదామా, ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చూస్తూ ఉంటాడు. మనం అవకాశం ఇస్తే ఆడు దూరేస్తాడు. ఆడు దూరతమే కాదు, వెళ్ళి మరీ చెడ్డమైన 7 దయ్యాలను తీసుకొస్తాయి. ఇప్పుడు మనం దేవుని కొరకు పరిపూర్ణంగా బతుకుతున్నాం, పరిశుద్ధంగా ఉన్నాం. ఈ వాక్యాన్ని మనం ఇట్టి పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేసామా, పాతగా ఉన్న మనలోడు ఆ చీకట మరలా మనలో ఖచ్చితంగా వచ్చేస్తుంది.
ఇంకా 7 చీకటి వస్తుంది మనలోకి. అప్పుడు మనం దేవుని కొరకు బ్రతకాలంటే మన వల్ల కాదు. అందుకనే దేవుడు మాట అన్నాడు, మీరు ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారంగా ఎలా పరిపూర్ణ అవుతారన్నాడు. అంటే ఆత్మానుసారంగా ఆరంభిస్తాం. మనలో ఉన్న పాపాన్ని దేవుడి దయ వల్ల పోగొట్టుకున్నాం. దేవుడు పోగొట్టాడు, మనలో ఉన్న చీకటిని పోగొట్టాడు. ప్రారంభించిన తర్వాత మన హృదయాలు అన్ని వాక్యంతో నింపబడకపోతే వెళ్ళిపోయాడు, మనలో వచ్చేస్తాడు. మనలో చేసిన తర్వాత మనం ఏం చేస్తాం? ఆత్మానుసారంగా ఆరంభించాం. ఫస్ట్ బాప్తిసం తీసుకున్నాం, ప్రార్థనలు తెగ చేయిస్తాం, ప్రార్థనలో పాటలు తెగపాడేస్తాం, దేవుని తెగ స్తుతించాం. రాను మన హృదయంలో వాక్యం లేకపోతాం చూసి, వాక్యాన్ని నెగ్లెక్ట్ చేసి, దేవుని మాటలకి విలువ ఇవ్వకుండా మనం జీవిస్తే, దేవుని మాటలు మన గుండెల్లో దాచుకోకుండా మనం జీవిస్తే వాడు మరలా వస్తాడో. మరలా మనం ఏం చేస్తాం అప్పుడంటే ఆత్మానుసారంగా ఆరంభించిన వాళ్ళమే మన ముగింపు ఎలా ఉంటుందంటే శరీరానుసారంగా పరిపూర్ణ అయిపోతాం. అదే అంటాడు పౌలు గారు. అలాగే శరీరానుసారంగా పరిపూర్ణ అవ్వకుండా ఉండాలంటే మన వాక్యం, మన గుండెల్లో వాక్యం ఎప్పుడు 24 hours అలాగే ఉంటానే ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. అలాగే 24 గంటలు మన గుండెల్లో దేవుని వాక్యాన్ని మనం దాచుకున్నప్పుడు ఈ లోకంలో ఏ శక్తులు మనల్ని ఏమీ చేయలేవు. ఏమీ చేయకపోవటం కాదు, నువ్వు బగబగ మండుతావు, దేవుని కొరకు ప్రకాశిస్తూ ఉంటావు. కాబట్టి అట్టి జీవితం మనం కలిగి ఉండాలి. అందుకనే క్రీస్తు అనే బండ మీద మన పునాదిని కట్టుకోవాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.